హలో అండి. ఈ వీడియోలో రాసి బుట్ట హ్యాండ్స్ అంటారు కదా, అంటే స్మాల్ పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచ్కి డ్రా చేసుకోవాలండి. తర్వాత హ్యాండ్ పొడవు ఎంతైతే కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకుంటాము. హ్యాండ్ పొడవు ఇక్కడ నేను 9.5 ఇంచ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకుంటున్నాము హ్యాండ్ డౌన్ను. ఓకే, 3.5 ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్ డౌను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ యొక్క కరువు అంటే లూజ్ మనకు తెలియడం కోసం ఇక్కడ ఆర్మ్ సైడ్ ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే వస్తుందో అంత ఇక్కడ మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి 8 వచ్చిందనమాట. సో 8 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాము ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని. అలాగే హ్యాండ్ లూజ్ కింద హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్ అనమాట. ఈ రెండింటిని కూడా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకుంటాము. ఇంకా ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచ్ నేనైతే స్కేల్ అంత వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్కి ఇట్లాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇట్లా డౌన్ చేసుకుంటూ కిందకి ఇలా వచ్చేయాలండి. కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. నార్మల్గా మనం హ్యాండ్ కర్వ్ ఎట్లయితే తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ పైకి, అలాగే 2.5 ఇంచ్ వెడల్పు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అర్థమైంది కదా, 2.5 ఇంచు పైకి, అలాగే వెడల్పు వచ్చి 2.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదే మనకి స్మాల్ పఫ్ కోసము. నార్మల్గా అయితే 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, బట్ మనకి ఇక్కడ అంత క్లాత్ లేదు కాబట్టి నేను 2.5 ఇంచే తీసుకున్నాను, సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ వచ్చి దీంతో కలిసిపోవాలన్నమాట. హ్యాండ్ కరువు తీసాం కదా, ఇట్లా చిన్నగా ఇట్లా కొంచెం కొంచెం మార్క్ చేసుకుంటూ వచ్చి దీంతో కరువులో కలిపేసేయాలి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ కరువు మార్కింగ్ ఎలా ఉంటుందో చూడండి, ఇదే విధంగా ఉంటుంది. సేమ్, పెద్దగా ఏం లేదు. కాకపోతే 2.5 ఇంచ్ అలాగే 2.5 ఇంచ్ వెడల్పు ఎక్కువ, ఈ రెండు కూడా మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటాము. అయితే దీనికి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, అక్కడ చిన్న టక్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా శారీ ఫ్యాబ్రిక్ తీసుకొని, అంటే బ్లౌజ్ పీస్ తీసుకొని, ఇది నాకు 2 సైడ్లో కూడా సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. 2 వైపులా కూడా మనకి సేమ్ బార్డర్ వస్తే ఇలా వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా. ఇట్లా వేసుకొని ఇదిగో చూడండి, ఇట్లా మర్చుకున్నా కదా, 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకొకసారి ఈ విధంగా మర్చేసుకోవాలి అంతే. ఇలా వేసేసుకుంటే మనకి 4 ఫోల్డింగ్స్ వచ్చేస్తుంది హ్యాండ్ సైడు. ఇదిగోండి ఇట్లాగా వేసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ పీస్ని, దాన్ని పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రాకి జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ కూడా కలిపే హ్యాండ్ది తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా. చూడండి ఇక్కడ చూడండి, ఒక 2 ఇంచెస్ వరకు నేను క్లాత్ని అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా మనం ఒకేసారి కట్ చేసేసుకుంటాము, లేకపోతే దీనికి కూడా మనం జాయింట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలాగో జాయింట్ పడుతుంది. ఇంక ఇప్పుడైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం ఇట్లా క్రాస్గా కట్ చేయకుండా ఫస్ట్ స్ట్రైట్గానే కట్ చేసుకొని తర్వాత జాయింట్ పీసులు అతుకున్న తర్వాత మనం క్రాస్గా కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రైట్ పీస్ని ఇట్లా పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాం. ఈ విధంగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పి దాని మీద ఇంకొక కుట్టు అనేది కంపల్సరీ వేసుకోవాలి. మనం ఏదైనా సరే జాయింట్లు వేసేటప్పుడు, అతుకులు వేసేటప్పుడు కంపల్సరీ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే మనకి పికిలిపోకుండా, అంటే పోకుండా అట్లాగే ఉంటుంది. 2 వైపులా కూడా ఇట్లాగే జాయింట్ అయితే పడుతుంది. మనకి కింద వరకు అవసరం లేదు, ఎందుకంటే కింద మనకి ఉంది కదా క్లాత్, పైన మాత్రమే మనకు లేదు కాబట్టి ఈ క్లాత్ అయితే సరిపోతుందని చెప్పి స్ట్రైట్ పీసుల్ని ఇలా తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ వెడల్పులో ఇట్లా వేసేసుకొని ఇంకా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంతే. 2 హ్యాండిల్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇట్లాగా. ఇది మనం స్ట్రైట్ పీసులు తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. క్రాస్గా కట్ చేసుకొని క్రాస్ పీసులు అతికామంటే అసలు కరెక్ట్గా రాదు. సో మీరు కట్ చేయకుండా ఇట్లాగే స్ట్రైట్గానే ఉంచేసుకొని తర్వాత జాయింట్ వేసుకున్న తర్వాత ఆ క్రాసుల్ని కట్ చేసుకుంటాము. ఇదిగోండి, మళ్ళీ స్ట్రైట్గా ఇట్లా పైన ఒక స్టిచ్ వేసేస్తాము అటువైపు కూడా. ఇప్పుడు 2 హ్యాండిల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి, ఇప్పుడు మామూలుగా మనం హ్యాండ్కి ఎట్లయితే ఫోల్డింగ్ చేసుకుంటామో 4 ఫోల్డింగ్స్ అలా వేసుకొని, ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇట్లా ఉంచి మార్కింగ్ చేసేసి ఇక్కడ 2 ఇంచెస్ అండి. ఇది నార్మల్గా స్కేల్తో గీసేసా కదా. ఇప్పుడు స్ట్రైట్గా ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా మనకి నార్మల్గా హ్యాండ్ లూజ్ అక్కడ వరకు స్టిచ్ వరకు వచ్చింది కాబట్టి అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ అనమాట. ఓకే, ఇక్కడ కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటాం. నార్మల్గా హ్యాండ్ అయితే ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటాము. ఇప్పుడు హ్యాండ్ పీస్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద, అంటే పైన వైపు వచ్చి లైనింగ్ని పెట్టి
ఒక స్టిచ్ వేసేసుకొని తిప్పేసుకోవాలి. అయితే ఆ క్లిప్ అయితే మిస్ అయింది, చూడండి చూపిస్తాను. నార్మల్గా అట్లా పెట్టి ఇట్లా తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసేసేయాలి. అర్థమైంది కదా? ఏం లేదండి, కుట్టి తిప్పేస్తాం అంతే. నార్మల్గా చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా. నార్మల్గానే ఇది కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైనా కూడా కొంచెం తెలిసిపోతుంది, పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. అంటే పైన వైపున పెట్టి కింద మాత్రమే జాయిన్ చేసి ఉల్టా తిప్పేసుకుంటాము. తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి కూడా జాయింట్ చేసుకుంటున్నాం. ఈ జాయింట్ చేసేటప్పుడు కూడా కొంచెం క్లాత్ని ఇట్లా మనం సర్దుకుంటూ పక్కన అద్దుకుంటూ చేయాలి. ఈ క్లాత్ అయితే జారిపోయేటట్టుంది కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి, లేకపోతే మనకి ముడతలు వచ్చేస్తుంది. స్టిఫ్ క్లాత్ అనుకోండి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఇది కొంచెం జారిపోతూ ఉండే క్లాత్ అనమాట. మనం కొంచెం జాగ్రత్తగా నిదానంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా కంపల్సరీ ఇలాగే చేయాలి. అలాగే ఈ బ్లౌజ్ అంటే ఈ హ్యాండ్ కటింగ్ చేయాలనుకుంటే మాత్రం బ్లౌజ్ పీసు కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోండి. మనకి అతుకులు గితుకులు ఏమీ లేకుండా ఉంటుంది. ఇప్పుడు టక్స్ పెట్టుకున్నాం కదా, టక్స్ అన్నీ కూడా కంపల్సరీ పెట్టేసుకోవాలి. ఎక్కడెక్కడ పెట్టున్నాం అవన్నీ కూడా. ఇప్పుడు మనం టక్స్ పెట్టాం కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర నుంచి అక్కడి నుంచి కొంచెంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి నేను నా వైపుకి ప్రిల్స్ పెడుతున్నా, అర్థమవుతుందా? నా వైపుకి ప్రిల్స్ పెడుతున్నా. ఎక్కడి వరకు? మధ్యలో టక్స్ ఉంది కదా, మధ్యలో టక్స్ వరకు నా వైపుకి పెట్టుకుంటున్నా. దాని తర్వాత నుంచి నాకు ఎదురుగా పెడుతున్నా, అంటే ఆపోజిట్గా పెడుతున్నా. మధ్యలో వరకు ఒకవైపు పెట్టాలి, ఇంకా మధ్యలోంచి దానికి ఎదురు పెట్టాలన్నమాట. అర్థమవుతుంది కదా? అట్లా పెడితేనే మనకి ఇక్కడ పఫ్ అనేది బాగా లేస్తుంది. మనం కొంచెమే క్లాత్ తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ అలా పెట్టుకుంటేనే మనకు ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఇట్లాగా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత నార్మల్ హ్యాండ్ ఎలా అయితే ఉంటుందో అలా అయిపోతుంది. ఇది మధ్యలో కంపల్సరీ ఒక చిన్న మార్కింగ్ అయితే చేస్తున్నా, అంటే ఇది మధ్యలో మనకు తెలియాలి కదా అని చెప్పి. అలాగే హ్యాండ్ లోతు తీయలేదు కదా, చూపిస్తాను నేను. ఇప్పుడు రెండింటిని కూడా ఇట్లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టి హ్యాండ్ లోతు అయితే తీసుకుందామండి. ఇదిగోండి ఇవి కొంచెం ఎత్తుగా ఉంటుంది, దాన్ని ఇట్లాగా కొంచెం చేత్తో అడ్జస్ట్ చేసుకుంటే కిందకి అణిగుంటుంది. స్టార్టింగ్ నుంచి 1 ఇంచు అలాగే మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని మధ్యలో వచ్చి మనకి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచి, అంటే 1/2 ఇంచు లోతు ఉండేలాగా డ్రా చేసుకొని దాని మీద స్టిచ్ వేసేసి కట్ చేసుకుందాము. మనం ఎప్పుడైనా సరే కటింగ్లో కట్ చేయకపోతే లోతు స్టిచ్ చేసేటప్పుడు ఇట్లాగా ఒక స్టిచ్ వేసేసి అప్పుడు దాన్ని కట్ చేసుకుంటే మనం మళ్ళీ స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చూడండి స్టార్టింగ్ నుంచి ఒక 1 ఇంచు అలాగే హ్యాండ్ లూజ్ అంటే కరువు లూజ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక మార్క్ మధ్యలోకి ఒక మార్క్ చేసుకొని మధ్యలో మనకి 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా హ్యాండ్ లోత్ అయితే ఫ్రంట్ లోత్ అనమాట. ఇది ఫ్రంట్ లోత్ అయితే ఈ విధంగా తీసేసుకుంటాము. ఇలా ఫ్రంట్ లోత్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ లోత్ తీసింది 2 కూడా సమానంగా ఉన్నాయి లేదని ఒకదాని మీద ఒకటి పెట్టి కరెక్ట్గా చూసుకోవాలి. ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని కట్ చేసేసుకోవడమే. ఈ విధంగా ఒకసారి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఫ్రంట్ లోత్ తీసినది కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు లోత్ తీసిన వైపు చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను మర్చిపోకుండా. ఇప్పుడు మధ్యలో మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి షోల్డర్స్ జాయిన్ చేసేసిన తర్వాత ఇలా పైన పెట్టుకొని హ్యాండ్ పీస్ని నార్మల్ హ్యాండ్ పీస్ని మనం ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అదే విధంగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళడమే. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదండి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మనం పఫ్ పెట్టుకుంటే అంటే ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలు. ఫ్రిల్స్ కూడా చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని మనకి సగం వరకు మన వైపు, సగం నుంచి మనకు ఆపోజిట్ పెట్టుకుంటే చాలు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఆ చివరి వరకు వేసేసి మళ్ళీ అక్కడి నుంచి కూడా అట్లాగే జాయిన్ చేసుకుంటూ రావాలి. ఈ చివరి వరకు కూడా హ్యాండ్ పీస్ని ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ మీరు ఎంతైతే తీసుకుంటారో అంతే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ జాయింట్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తాము. అంతే మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అసలు ఇలాంటి క్లాత్కి కూడా ఇట్లా నీట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్త వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే తీసాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి.